జూబ్లీహిల్స్ లోని పలు పబ్లపై నార్కోటిక్ సిబ్బంది లోకల్ పోలీసులతో కలిసి రాత్రి దాడులు నిర్వహించారు. పబ్స్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ జోరా పబ్ లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే 4గురికి పాజిటివ్ వచ్చింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. లోని పలు పబ్లపై నార్కోటిక్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి జోరా పబ్లో ఒక ఈవెంట్ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తోనే నార్కోటిక్ పోలీసులు దాడి చేయగా వీళ్ళలో పలువురిని అదుపులోకి తీసుకొని వాళ్ళకు డ్రగ్ టెస్టులు నిర్వహించినటువంటి పరిస్థితుల్లోనే 4గురికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం పబ్ దగ్గర ఉన్నాం. మనం చూసినటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ జోరా పబ్లోనే నిన్న రాత్రి నార్కోటిక్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, ఇక్కడ డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో పగడ్బందీగా మొత్తం టీమ్స్ ఇక్కడ ఆపరేషన్లో పాల్గొని పలువురికి టెస్టులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. టెస్టులు నిర్వహించినటువంటి సందర్భంలోనే ఇనీషియల్గా అందులో 4గురికి డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వెంటనే ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే యూరిన్ టెస్ట్, అలాగే మరోవైపున రక్త పరీక్షలకు సంబంధించి కూడా హాస్పిటల్కు తరలించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే జోరా పబ్తో పాటు ఆలివ్ బిస్ట్రో అనేటువంటి దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి మరో పబ్ పైన కూడా నార్కోటిక్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించలేదు అనేటువంటి సమాచారం అయితే అందుతోంది. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పబ్కు సంబంధించి మొత్తం పూర్తిగా బయట ఎవరైతే ఎంట్రీ అవుతుంటారో పబ్లోకి వాళ్ళకు సంబంధించినటువంటి కండిషన్స్కు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇచ్చినటువంటి ఆ సూచనలకు సంబంధించినటువంటి బోర్డ్స్ను చాలా పగడ్బందీగా పైకి మాత్రం ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తే కన్జంప్షన్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ లా అండ్ పనిషబుల్ విత్ రిగోరియస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేసినటువంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించినటువంటి బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ బోర్డును ఏర్పాటు చేసి మరోవైపు వ్యాప్ అండ్ లూజ్ సిగరెట్స్ నాట్ అలౌడ్, అంటే ఈ గంజాయి డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాళ్లకు సంబంధించి పూర్తిగా దీనిని వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి ఒక సూచనలు తెలియజేస్తూ కూడా బోర్డులను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పటికీ లోపల మాత్రం ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు అనేవి బయటపడటం అనేది కొంత షాకింగ్గా మారింది. ఇలా పలు పబ్లలో కూడా ఇదే పంథా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి కేవలం ఈ పబ్ మాత్రమే కాదు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పబ్లలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరి వీళ్లకు అసలు ఎట్లా డ్రగ్స్ అనేవి ఎలా దొరికాయి, హోటల్ పబ్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ సరఫరా చేస్తుందా, లేకపోతే వీళ్ళు బయట నుంచి కన్జ్యూమ్ చేసి పార్టీకి అటెండ్ అయ్యారా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ కన్జంప్షన్ సంబంధించి కావచ్చు, డ్రగ్స్ పట్టుబడుతున్నటువంటి తీరు ముఖ్యంగా పబ్లలో పనిచేసేటువంటి ఈ డీజేల ద్వారా కావచ్చు, అలాగే మేనేజ్మెంట్ నుంచి కూడా కొంతమంది యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. కాబట్టి సో ఆ యాంగిల్లో వీళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనేది కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పట్టుబడి కన్జంప్షన్ చేసిన వాళ్ళందరూ, అంటే ఇనీషియల్గా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కు తరలించి వీళ్ళు ఇప్పుడు కొత్తగా కన్జ్యూమ్ చేస్తూ దొరికారా, లేకపోతే ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఉందా అనేది కూడా ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే జోరా పబ్ మీద కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే పట్టుబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీని కూడా ఆరా తీసి ఒకవేళ వాళ్ళు రిపీటెడ్ కన్జ్యూమర్స్ అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి రిమాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, జూబ్లీహిల్స్ నుంచి.